ప్రభు రక్తమాంసాలకు దూరం అయితే వాళ్ళ శాల్తీలు గల్లంత అయిపోక తప్పదు. గల్లంతు గజ ఈతగాళ్ళు ఎతికిన దొరకవు శవాలు. కనుక జాగ్రత్త పడకపోతే ప్రమాదం మనకే. గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన కుటుంబానికి కావలసిన కొన్ని అమూల్యమైన మాటలు ఎక్కువసేపు కాదు, కానీ కొంచెం సేపే నేను మీకు చెప్తాను, జాగ్రత్తగానంటే. సంతోషకరమైన జీవితానికి దేవుడు చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో అంటే లెక్కలేనని ఉన్నాయి. అన్నీ చెప్పుకోవడానికి జీవితం సరిపోదు, కానీ వాటిలో కొన్ని మాత్రమే మనం తెలుసుకోవాలి. చెప్తే తెలుస్తుంది మనకి. అన్నీ తెలియాలనుకున్నాడు, తెలియచేయటానికి తన సేవకులైనటువంటి వారిని ప్రతినిధిగా ఎన్నుకున్నాడు. భూమి మీద ఆయన ప్రతినిధులు ఎవరంటే సేవకులే. వారిలో నేను ఒకడిని. నేను అన్నీ చెప్పలేను, కానీ ఒక 150 చెప్తా. 150 పాయింట్లు అనుకోండి. 150 విషయాలు, 150 పాయింట్స్. ఇవన్నీ దేవుని విషయాలు. దేవుడు కుటుంబానికి ఇచ్చినటువంటి సూత్రాలు. అలా మనం భావించి, గ్రహించి, గైకొనాలి. భూమి మీద ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఉండటానికి ఎవరు కారణం కాదనుకోవటం పొరపాటు. దేవుడు కారణం. ఎందుకు తెలుసుకోవాలండి దేవుని గురించి అంటే, ఈ కుటుంబ వ్యవస్థ వెనుక ఉన్నది దాని స్థాపకుడు, ఫౌండర్ దేవుడే. ఇది ఎలా ఉండాలో చెప్పింది ఆయనే చెప్పాలి. ఎవరు చెప్పినా సరిగా చెప్పలేరు, బాగా చెప్పలేరు. మనిషికి అన్నీ తెలియదు, కొన్నే తెలుసు. వాటిని బట్టే అన్నీ తెలుసు అనేటువంటి భ్రమలో విర్రవీగుతూ ఉంటాడు. అది కరెక్ట్గా చెప్పలేడు కూడా. దేవుడు మాత్రమే ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పగలడు. ఎందుకంటే ఈరోజు కుటుంబాలు చెల్లా చెదురైపోతున్నాయి. కుటుంబాల్లో తప్పటడుగులు పడుతున్నాయి. పడిపోవటం, లేవటం అనేది జరుగుతుంది. దీవెనకు, ఆశీర్వాదానికి బదులుగా శాపగ్రస్తం అయిపోవటం, చీకటిమయమైపోవటం, దేవునికి అవమానకరంగా ఉండిపోవటం, ఇలా మారిపోతున్నాయి. ఎందుకు అలా అంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం, విషయం తెలియకపోవటం.
అవి తెలిస్తే అందరూ కాకపోయినా కొందరైనా జాగ్రత్త పడతారు. కొందరైనా దేవుడు చెప్పినటువంటి విషయాలను పాటించి మేలు పొందుతారు. సంతోషకరమైనటువంటి జీవితానికి దేవుడు చెప్పినటువంటి ఈ విషయాల్ని చక్కగా వాళ్ళ బ్రతుకులకు అప్లై చేసుకొని ఆనందకరంగా బ్రతుకుతారు. అలా బ్రతకడానికి ఆయన చెప్పినటువంటి విషయాలు, ముఖ్యంగా కుటుంబంలో ఏమండి, భార్య భర్త అనగా తల్లి తండ్రి, తర్వాత వచ్చేది ఎవరంటే పిల్లలు. ఈ పిల్లలకు ముందు దేవుడు భార్య భర్త ఈ ఇరువురు కూడా ఆయన ఎదుట అనగా దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే ఇష్టలుగా బ్రతకాలి. ఈ భార్యాభర్త అనేవాళ్ళు దేవుడు జతపరిచినటువంటి ఈ భార్యాభర్త దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఇష్టలుగా బ్రతకాలంటే ఆయన ఒక చక్కని మాటను తన దాసుని ద్వారా బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు గారు. ఇప్పుడు మనం చూడబోయేటువంటి మాట సందర్భం వేరు, భార్యాభర్తలకు సంబంధించింది కాదుగా అనిపిస్తుంది. సందర్భం వేరైనా అందులోని ఫార్ములా ఈ భార్యాభర్తలు అనబడేటువంటి వారికి చాలా అవసరం అని చెప్పాలి. చాలా అవసరమని దాన్ని మనం తీసుకోవాలి, మన జీవితాలకు దాన్ని అప్లై చేయాలి. అదేంటో చూద్దాం మనం ఖచ్చితంగా. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 14 మీరు, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? మీరు క్రైస్తవులు, సంఘానికి చెప్తున్నాడు, అంటే క్రైస్తవులకు చెప్తున్నాడు. ఇది సందర్భం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. అది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, అంతే. జోడుగా ఉండకూడి అంటే అర్థం ఏంటి? జత కట్టకండి, వారితో జత కట్టకండి, జతగా ఉండకండి. కట్టొద్దు, వాళ్ళతో జత కట్టొద్దు. జత కట్టడం, జోడుగా ఉన్నటువంటి జత కట్టడం వద్దు. మీరు అవిశ్వాసులతో జత కట్టకండి, జత కట్టకుడి అన్నాడు. దేవుని పిల్లలైనటువంటి వారితో పరిశుద్ధాత్ముడు తన దాసుని ద్వారా వ్రాయిస్తున్నటువంటి మాట, ఇప్పుడు చదివినటువంటి శ్రేష్టమైన మాట. ఏంటి ఆ మాట? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. ఇది వివాహాన్ని, పెళ్లిని గూర్చినటువంటి సందర్భం కాదు, కానీ సహజంగా విశ్వాసుల ఆలోచన వేరుగా ఉంటుంది. సహజంగా అవిశ్వాసుల ఆలోచన వేరుగా ఉంటుంది.
ఇప్పుడు విశ్వాసుల ఆలోచనను పక్కన పెట్టి అవిశ్వాసుల ఆలోచనను మనం ఆలోచిస్తే అది చాలా వేరుగా డిఫరెంట్గా కనపడుతుంది. ఎందుకు? అవిశ్వాసులైనటువంటి వారితో మీరు జత కట్టొద్దన్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటున్నాడు. అవిశ్వాసులంటే ఎవరు? విశ్వాసం లేనివారు. విశ్వాసం లేని వారి జీవితం, ఆ జీవిత విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది. అది విశ్వాసం ఉన్నవారి జీవితం వేరు, విశ్వాసం లేని వారి జీవితం వేరు. విశ్వాసం లేని వారితో, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి అన్నాడు. విశ్వాసం లేదా వాళ్ళకి? లేదు, అందుకే అవిశ్వాసులు అన్నట్టు. నిజం, దేవుని మీద విశ్వాసం లేని వారు, దేని మీద లేదు వాళ్ళకి విశ్వాసం? దేవుని మీద లేదు. దేవుని మీద నమ్మకం లేదు, నమ్మరు, విశ్వసించరు, విన్నా విశ్వసించరు. వాళ్ళలో వాక్యం పనిచేయదు. చోటిస్తే కదా పని చేయడానికి. వాళ్ళని అవిశ్వాసులు అన్నాడు ఆయన. దేవుడు అంటే విశ్వాసం ఉండదు, దైవ గ్రంథం అంటే కూడా విశ్వాసం ఉండదు, దేవుని గ్రంథం మీద కూడా వాళ్ళకి విశ్వాసం ఉండదు. విశ్వాసం లేనోళ్ళు వీళ్ళు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి వాస్తవాన్ని ఎరుగని వారు. వాస్తవం, అది వాస్తవం. దానిని ఎరుగని వారు, వినబడుతున్నా స్వీకరించని వారు లెక్క చేయరు. అవిశ్వాసులంటే ఏంటో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణమని. పాపానికి విరుగుడు, పాపానికి విరుడు కానీ, పాపానికి శరణ్యం కానీ ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారని విశ్వసించరు, నమ్మరు. వారితో మీరు జోడుగా ఉండకండి. ఇట్టోళ్ళు ఎందరో మన జీవితంలో తగులుతూ ఉంటారు. ఎక్కువగా తగిలేది వీళ్ళే, తగులుతూనే ఉంటారు. అలాంటి వారితో దేవుని పిల్లలైనటువంటి మీరు సాంగత్యము చేయకూడదు, సహవాసము చేయకూడదు. ఎంత ఖచ్చితమైనటువంటి మాట చూడండి. ఈ మాట అంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి భక్తుడు. వద్దు, వాళ్ళతో సాంగత్యమే వద్దు. భర్తకు అస్సలొద్దు, భార్యకి అస్సలొద్దు. ఎవరితో సాంగత్యం? అవిశ్వాసులతో. ఎందుకు? వాళ్ళు విశ్వసించరు. అందుకే వాళ్ళతో వద్దు అంటున్నాడు. ఇప్పుడేం చేస్తారు? వద్దు అంటున్నాడుగా, వాళ్ళతో జోడుగా ఉండొద్దు అంటున్నాడు, జత కట్టొద్దు అంటున్నాడు, వాళ్ళ సాంగత్యం వద్దు అంటున్నాడు. ఇప్పుడేం చేస్తారు? తెల్లారితే మార్కెట్కి వెళ్ళాలి. ఆ మార్కెట్లో
కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఉంటారు. మీరు కొనాలి, ఇప్పుడు వాళ్ళ దగ్గర కొని ఇంటికి తెచ్చి వండుకు తినాలి కదా, మీరు కొనాలి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ వాక్యాన్ని మైండ్లో పెట్టుకొని ఆ కూరగాయలు అమ్మే వాళ్ళతో, ఆకుకూరలు అమ్మే వాళ్ళతో, ఆ సరుకులు అమ్మే వాళ్ళతో మీరు విశ్వాసులేనా అని అడుగుతారా? మీరు విశ్వాసులా అవిశ్వాసులా? విశ్వాసులంటే కొంటాం, రూపా కాసేపు ఉండు, అప్పుడే పోకు, టైం ఉంది నీకు. విశ్వాసులైతేనే కొంటాం, అవిశ్వాసులైతే మేము కొనం అంటారా? తప్పు కదా, అది చాలా తప్పు అవుతుంది. అలా అడగకూడదు. ఎందుకంటే మనం బయటికి వెళ్ళక తప్పదు, గుమ్మం దాటి వెళ్ళక తప్పదు. 100 మంది తగులుతారు. విశ్వాసులు అయితేనే మాట్లాడటం, లేకుంటే మౌనంగా వెళ్ళిపోవటం కాదు. అలా చేయరాదు, అలా చేయరాదు. ఎందుకంటే మనతో ఉండేదంతా వాళ్ళే. ఆఫీసులో ఏమండి అవిశ్వాసులే పనిచేస్తుంటారు, వ్యాపారాల్లో అవిశ్వాసులే ఉంటున్నారు, ఉద్యోగాల్లో అవిశ్వాసులే ఉంటారు. మనం ఎక్కడ ఏ పని చేయటానికి వెళ్ళినా అక్కడ ఎక్కువ ఉండేది ఎవరు? అవిశ్వాసులే ఉంటారు. వాళ్ళతో జోడుగా ఉండొద్దన్నాడని, వాళ్ళతో జత కట్టొద్దన్నాడని, వాళ్ళతో సాంగత్యం చేయవద్దన్నాడని వాళ్ళతో పలకకుండా ఉండగలమా? వాళ్ళతో కలవకుండా ఉండగలమా? వాళ్ళతో వాళ్ళు మాట్లాడితే మాట్లాడకుండా ఉండగలమా? అది సాధ్యంగా ఏం కనపడట్లేదు కదా ఇక్కడ. ఇది అసాధ్యంగానే కనపడుతుంది కదా. ఏమండి, వాళ్ళతోనే కలిసి పని చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. స్కూల్లో చాలామంది ఉంటారు, అందరూ క్రైస్తవులు ఎవరే? అవిశ్వాసులే ఎక్కువ ఉంటారు. కాలేజీలు ఉంటాయి, ఆ కాలేజీల్లో స్టూడెంట్స్ అందరూ విశ్వాసులై ఉండరే? లెక్చరర్సు, టీచర్సు, ఏమండి ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళెవరు విశ్వాసులై ఉండరే? మరి ఎలా 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 సాధ్యం? వాళ్ళతో కలవకూడదని కాదు దేవుడు చెప్తుంది ఇక్కడ. అర్థమైందండి? దేవుడు చెప్తుంది ఏంటి? ఇంటి గడప దాటి బయటకు వెళ్ళినటువంటి తర్వాత అందరి మధ్యలో మనం ఉండాలి. కామనది, ఉండక తప్పదు, ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా అవిశ్వాసులే ఉంటారు, వాళ్ళే తగులుతారు ఎక్కువగా. విశ్వాసులు తగలటం చాలా అరుదు, ఎప్పుడో. అర్థమైందండి? మీకు ఇంకోటి కూడా చెప్తా. విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులు అంటే ఎవరు? దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు, బైబిల్ని విశ్వసించిన వాళ్ళు, పాపినని గ్రహించిన వాళ్ళు, ఆ పాపం కడగబడేది క్రీస్తు రక్తంలో అని తెలుసుకున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందిన వాళ్ళు, సంఘంలో కుటుంబంలో దేవుని కుటుంబంలో చేర్చబడిన వాళ్ళు, క్రమముగా బ్రతుకుతున్న వాళ్ళు, క్రమముగా పరిశుద్ధులుగా క్యారెక్టర్ని కాపాడుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారు, లోకంతో సంబంధం లేకుండా, లోకంలో ఉన్నవాటితో సంబంధం లేకుండా పాపము లేనటువంటి వారిగా బ్రతుకుతున్నటువంటి వారు, విశ్వాసమందు నిలకడగా బలంగా నిలబడినటువంటి వాళ్ళు విశ్వాసులు. వాళ్ళు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, జత కట్టకూడదు, సాంగత్యము చేయకూడదు. మరి అడుగు బయట పెడితే అందరూ అవిశ్వాసులే. వాళ్ళందరితో పలకకుండా, కలవకుండా, నడవకుండా, మాట్లాడకుండా ఉండమని కాదు దేవుడు చెప్తున్నది ఇక్కడ. అర్థమైందండి?
అలా అనుకుంటే మనం సిటీలో ఉండలేము. ఎటన్నా అడవికి పోవాలా, అడవిలో అయితే ఎవరు ఉండరు. లేదా హిమాలయ పర్వతాలకు పోవాలా, అక్కడ ఎవరు ఉండరు. అసలు అట్టాటోళ్ళు ఊళ్ళో బతకడానికి పనికిరారనమాట. అది వల్ల పడనటువంటి విషయంగా కనపడుతుంది. కనుక అది కాదు భావం, అది కాదు అర్థం ఇక్కడ. మరి ఏంటి అర్థం అంటే, వాళ్ళ ప్రభావం మీ మీద పడకుండా బ్రతకాలి. వాళ్ళ ప్రభావం భర్త మీద పడకూడదు, వాళ్ళ ప్రభావం భార్య మీద పడకూడదు, మన జీవితం మీద పడకూడదు వాళ్ళ ప్రభావం. పడకూడదు. ఆ అవిశ్వాసుల యొక్క ప్రభావం, దేవుణ్ణి నమ్మనటువంటి, బైబిల్ని నమ్మనటువంటి, వాక్యాన్ని, ఉపదేశాన్ని విశ్వసించినటువంటి వారి యొక్క ప్రభావం మన జీవితాల మీద పడకుండా చూసుకోవాలి. అర్థమైందండి? పనంతా అయిపోయినాక ఏరా కాసేపు పడిపోయేద్దాం అంటాడు. ఎటు? ఓ దమ్మేద్దాం రా అనేవాడు ఒకడు ఉంటాడు. 90 వేసుకుందాం రా అనేవాడు ఒకడు ఉంటాడు. కనీసం గుట్కా వేద్దాం రా అనేవాడు కూడా ఉంటాడు. అలా తిరిగేసి వద్దాం రా, పని పాట లేకుండా గాలికి అనేవాళ్ళు ఉంటారు. అదేంటండి? అక్క పని అంతా అయిపోయిందా? అయిపోయింది. అదే రా 55 ఇంచ్ టీవీ, మంచి సీరియల్ చూద్దాం, మంచి సినిమా చూద్దాం, జబర్దస్త్ చూద్దాం, ఎక్స్ట్రా జబర్దస్త్ చూద్దాం. ప్రార్థన అయిపోయింది, ఇంటికి వచ్చావుగా, ఇంకా ఏం లేదుగా ప్రార్థన. రా శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది రా. ఒప్పుకున్నావా? అవుట్. ఏం పడింది నీ మీద? ఏం పడింది? వాళ్ళ ప్రభావం పడిపోయింది. వాళ్ళ ప్రభావం పడిపోయింది. అమ్మో నేను వినకపోతే ఇప్పుడు, అమ్మో నేను ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా అట్టవుతారేమో, వాళ్ళు ఏమైనా తప్పుగా ఆలోచించుకుంటారేమో, నన్ను అపార్థం చేసుకుంటారేమో అని కమిట్ అయ్యావా, నీ బ్రతుకు మాడిపోయినట్టే. రోస్ట్ అయిపోతావు, తినటానికి పనికిరావు. ఇక నీ జీవితం చేదైపోద్ది. దీన్ని భార్యాభర్తలు అప్లై చేసుకోవాలి. అయిందా? ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. కొంతమంది అయితే వాక్యాన్ని అడ్డు పెట్టుకుంటుంటారు. వాక్యాల్ని అడ్డు పెట్టుకొని దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించే మహానుభావురాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అదేంటండి, వాళ్ళ మాట వినకపోతే ఎట్టా? వాళ్ళని ప్రేమించమన్నాడుగా దేవుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిలే చెప్తుందిగా. అయితే పోయి మందు కొడతా వాడితో? అయితే పోయి దాంతో పనికి మాలిని చూస్తావా? అది నిన్ను అట్టట్టట్ట లోకంలోకి ఎత్తుకుపోద్ది. అట్టట్టట్ట వాడు నీ కొంపే ముంచేస్తాడు. అక్కడ వాక్యం అప్లై చేద్దు. నువ్వు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించొద్దని ఎవడన్నాడు? ప్రేమించంటే అర్థం ఏంటి? ప్రేమించి ఏం చేయాలి? ప్రేమిస్తే ఏం చేయాలి? ఆని బాగు చేయి. ప్రేమిస్తే బాగు చేయి.
ప్రేమిస్తే ఆ మనసుని మార్చు. లోకంలో ఉన్నదాన్ని ప్రభువులోకి తీసుకురా. దురలవాట్లో ఉన్నటువంటి వాడిని తీసుకురా, మంచి అలవాటుల్లోనికి తీసుకురా. అది పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే చేయవలసింది. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు కదా అని వాడు చీకట్లోకి రమ్మంటే వెళ్ళిపోతావా? లోకపరమైనటువంటి విషయాల్లోనికి రమ్మంటే వెళ్ళిపోతావా? గనక ఇక్కడ ఆ వాక్యాన్ని కాదు అప్లై చేయాల్సింది, ఈ వాక్యాన్ని. ఏమని? మీరు అవిశ్వాసులతో భార్యాభర్తలరా జోడుగా ఉండకండి, జత కట్టకండి, సాంగత్యము చేయకండి. అర్థమైందా? వాళ్ళతో గనక మీరు దేవుని మాటను మీరి ఒక స్టెప్ ముందుకేసారనుకోండి, వాళ్ళ అలవాట్లు మంచి అలవాట్లు కాదు కదా, మంచి అలవాట్లు కాదు కదా. లోక సంబంధుల అలవాట్లు ఎలా ఉంటాయి? లోక సంబంధుల అలవాట్లు ఎలా ఉంటాయి? నిండిపోయి ఉంటారు వాళ్ళు, భయంకరంగా ఉంటారు వాళ్ళు, చాలా నీచంగా ఉంటాయి వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు అంత సిల్లిగా ఉంటాయి, అంత కామెడీగా ఉంటాయి, అంత ఎగతాళిగా ఉంటాయి, ఎటకారంగా ఉంటాయి, పనికి మాలిన అలవాట్లు. ఆ అలవాట్లన్నీ మంచి అలవాట్లు కాదు, దురలవాట్లు. అర్థమైందా? నాకు ఆరోగ్యం బాగాలేదు కనుక ఒక 2 hours చెప్తా, ఎక్కువ చెప్పను. బాగుంటే గంట చెప్తా, బాగోపోతే 2 గంటలు చెప్తా. మీకు తెలియని విషయం కాదు అది. 12:20 అయింది, 1:20, 2:20 వదిలేస్తా, 3ంటికి వెళ్ళిపోదురు. కానీ ఏమండి, ఏ అలవాట్లు అయ్యి? దురలవాట్లు. కనుక నాకు బాగుండాలని ప్రార్థన చేయండి. బాగుంటే గంటే. నాకు బాగలేదంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు ప్రార్థన చేయట్లేదు. మీరు ప్రార్థన చేయాలంటే 2 hours తప్పదు. 2 hours వద్దనుకుంటే 1 hour కావాలనుకుంటే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళ అలవాట్లన్నీ దురలవాట్లు, వాక్య వ్యతిరేకమైనటువంటి పనులు. వాక్య సంబంధమైన పని ఒక్కటి చేస్తారా అవిశ్వాసులు? చేయరు. అన్ని వాక్య వ్యతిరేకమైనటువంటి పనులు, వాక్య వ్యతిరేకమైనటువంటి భావాలు. వాటికి మనం ప్రభావితమైతే దేవునికి దూరం అయిపోతాం. ఖచ్చితం, ఇది ఖచ్చితం. పులికి ఎన్నిసార్లు ఉంటాయో అన్ని పనికి మాలిన బుద్ధులు ఉంటాయి వాళ్ళకి, పనికి మాలిన క్రియలు ఉంటాయి వాళ్ళకి, అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. నువ్వు అవి చూసి వాతలు వేసుకున్నావు అనుకో, పులిని చూసి ఏది వాతలు వేసుకుందట, ఆ సారలకు భయపడుతున్నారు అనుకుందంట అది నక్క. పులి రాగానే ఎందుకు భయపడుతున్నారు రీసెర్చ్ చేసింది. నేను రాగానే కర్రలు పట్టుకుని తరుగుతున్నారు, అది రాగానే పరిగెత్తున్నారు తోకలు ముడిచి. కారణం ఏంటంటే రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లో తేలిన విషయం ఏదనగా సారలను చూసి భయపడి మర్యాద ఇస్తున్నారంట. అవే సారలు నాకు ఉంటే నాకు భయపడతారు, నాకు మర్యాద ఇస్తారని వాతలు వేసుకుందంట. ఒళ్ళంతా వాతలు వేసుకుందట. వాతలు వేసుకుంటే ఏమైద్ది?
వాయిగమ్మిద్ది. వాయిగమ్మి తర్వాత ఏమైంది? చచ్చిందట. అలాగే లోకులకు కూడా అన్నీ ఉంటాయి. వాళ్ళకి భయం ఉండదు, భక్తి ఉండదు, అన్నిటికీ తెగిడుస్తారు వాళ్ళు. వాళ్ళ ప్రభావం మీ మీద పడిందనుకో, దేవుడు వాళ్ళకి దగ్గరగా ఉంటాడా? వాళ్ళకి చాలా దూరం. వాళ్ళని ఎప్పుడో వదిలేసాడు ఆయన. వాళ్ళ ప్రభావం మీ మీద పడేటట్టు మీరు వాళ్ళతో సాంగత్యం చేసినా, జోడుగా ఉన్నా, జత కట్టినా, మీరు కూడా ఏమైపోతారు? దేవునికి దూరం అయిపోతారు. అది అవిశ్వాసులతో జత కట్టడం అంటే. కనుక భార్య భర్తలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఇది. ఏమంటే స్కూల్ విషయంలో ఎన్ని సంవత్సరాలు గడిపాం? స్కూల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? 10వ తరగతి వరకు స్కూల్, అంతేగా. ఎలిమెంటరీ స్కూల్లో ఎంతకాలం ఉంటాం? 5 వరకు ఉంటాం. హై స్కూలు 6 నుంచి 10 వరకు ఉంటాం. మొత్తం ఎన్నేళ్ళు అయినాయి? ఇదొక 5, అదొక 5, మొత్తం 10 సంవత్సరాలే. తర్వాత కాలేజీలో ఎన్ని? ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. ఇంటర్మీడియట్తో ఆపిన వాళ్ళు చేయొద్దండి. ఓహో, మీరందరూ టెక్కులా? సారీ, నేను ఇంటర్మీడియట్తో ఆపాను అనుకున్నాను. మీరందరూ టెక్కులా? అందరు టెక్కులోనేనా? మరి ఒక్కడ కూడా టక్కు చేయడే. డిగ్రీతో ఆపిన వాళ్ళు, అబ్బో, టెక్కులతో ఆపిన వాళ్ళు, ఆహా. ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఎన్నేళ్ళు? 2, డిగ్రీకి 3, 2, 5, టెక్కు 4, 5, 4, 9, 9, 10, 19 ఏళ్ళు ఏమైపోయినాయి? ఏం చేసిపోయినాయి? రాసుకొని దాని పక్కన పోయినాయి. కొన్ని సంవత్సరాలు ఉన్నాయా? పోయినాయా? పోయినాయి. అవి మనతో ఉన్నాయి. ఇప్పుడు పోయినాయి. అది పోయింది, ఆ లెక్క పోయింది. ఇప్పుడు అంటే శాశ్వతంగా అందులో ఏమి మనము లేం. ఏయో కొన్నేళ్ళు వాటికి కేటాయించబడ్డాయి. అలాగే వ్యాపారం అనే విషయంలో కూడా శాశ్వతంగా మాత్రం మనమేమి ఉండం. ఒక్కళ్ళతో ఎప్పుడు కలిసి ఉండం. ఏదో కొన్ని నెలలు కలిసి ఉంటాం, లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిసి ఉంటాం. అది అందరితో కలిసి ఉంటాము, ఏదో ఒకళ్ళిద్దరితో. వాళ్ళు ఏమన్నా శాశ్వతంగా ఉంటారా? వాళ్ళు కూడా శాశ్వతంగా ఉండే అవకాశం ఏమీ లేదు. మారుతూ ఉంటారు వాళ్ళు కూడా. పార్ట్నర్స్ అంటారు కదా వాళ్ళని. వాళ్ళు కూడా మారిపోతూ ఉంటారు. అంటే మన జీవితంలో తగిలేటువంటి వాళ్ళందరూ కూడా మనతో శాశ్వత కాలము ఉండేటువంటి వాళ్ళు కాదు. వస్తుంటారు, పోతుంటారు, మధ్యలోనే డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అర్థమైందండి? అంటే ఏంటి? పర్మనెంట్గా ఎవరు ఉండరు. పర్మనెంట్గా ఏది ఉండదు. మనతో లేరు. ఉంటారండి. ఇప్పుడు స్కూల్లో మీకు స్నేహితులు ఉన్నారా లేదా? వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాలేజీలో స్నేహితులు ఉన్నారా లేదా? కాలేజీ అయిపోయి కొన్ని ఏళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీతో? లేరు కదా. ఏమయ్యారు? వాళ్ళంతా డిస్కనెక్ట్ అయిపోయారు.
పాత వాళ్ళందరూ పోతుంటారు, కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ప్రియులారా. అంటే వీళ్ళందరూ తాత్కాలికమైన వాళ్ళు. వీళ్ళందరూ తాత్కాలికమైన వాళ్ళే. తాత్కాలికమైన వాళ్ళే అయినప్పుడు మరి వీరికి ఉన్నటువంటి అలవాట్లు కూడా తాత్కాలికమైనవేగా. వాళ్ళు కలిగినటువంటి అలవాట్లు, వాళ్ళలో అందరూ అవిశ్వాసులు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ వాళ్ళే ఉంటారు. వాళ్ళ అలవాట్లన్నీ ఏంటి? తాత్కాలికమైనటువంటి అలవాట్లే. అవన్నీ లోక సంబంధమైనటువంటి దురలవాట్లు. అవి మన మీద ప్రభావం చూపుతున్నట్లయితే అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, వారితో జత కట్టి సాంగత్యం చేసి జోడుగా ఉన్నట్లయితే భర్త దారి తప్పక తప్పదు. భర్త దారి తప్పక తప్పదు. ఇక వీళ్ళిద్దరూ దారి తప్పారంటే పిల్లలు దారిలో ఉంటారా? పిల్లలు దారిలో ఉంటారా? అందుకే ఏమన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. సామెతలలో అంటాడు అనుకుంటా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకండి. పాపులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు, లోక సంబంధమైనటువంటి వాటిలోనికి నెట్టాలని, మిమ్మల్ని లాక్కు వెళ్ళాలని. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు ఆశలు పెడతారు. మీరు ఒప్పకండి. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. మీరు వారితో జోడుగా ఉండకూడదు. వాళ్ళ పనికి మాలిన ఆలోచనలతో, చేష్టలతో మీరు కలవకండి. దేవుని పిల్లలైనటువంటి మీరు లోకంలోనే ఉన్నా, లోకస్తులతోనే ఉన్నా, లోక మాలిన్యము, వాళ్ళ యొక్క పనికి మాలిన క్యారెక్టరు మీ మీద ప్రభావం చూపకూడదు. కనుక మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పురుషుడా, నువ్వు పాడైతే ఆటోమేటిక్గా నీ భార్య పాడైపోతుంది. వెంటనే ఆ నిప్పు అలా వెళ్ళి పిల్లలకు అంటుకుంటుంది, పిల్లలు కాలిపోతారు. భార్యామణిగా ఉన్న సోదరి, వాళ్ళ ప్రభావం నీ మీద పడేటట్లుగా వాక్యాన్ని అతిక్రమించి నువ్వు చేసుకుంటే భర్త పాడైపోతాడు, పిల్లలు పాడైపోతారు, కుటుంబం పాడైపోతుంది. కుటుంబం పాడైందా, ఎంత కొంచెము చిన్న నిప్పు, ఎంత అండి? కొంచెము అనగా చిన్న నిప్పు విస్తారమైన అడవిని కూడా ఏం చేస్తుంది? తగలబెడుతుంది. అంటే సంఘం కూడా ఏమైపోతుంది?
కుటుంబం పాడైందంటే ఆటోమేటిక్గా సంఘం కూడా పాడైపోతుంది. సంఘం పాడైందా సమాజం పాడైపోతుంది. సంఘమే కదా సమాజాన్ని బాగు చేయాల్సింది. గనుక అవిశ్వాసులతో మీరు ఎన్నటికీ ఎప్పటికీ జోడుగా ఉండకూడదు. ఇది భార్యకు భర్తకు దేవుడిస్తున్నటువంటి హెచ్చరికను లెక్క చేయకపోతే ఫైన్లు కట్టాల్సి వచ్చింది, దెబ్బలు తినాల్సి వచ్చింది, ప్రమాదంలో పడాల్సి వచ్చింది. గనక హెచ్చరిక ఆగాలి, అక్కడ స్లో అవ్వాలి, అక్కడ ఆలోచించాలి, అక్కడ మంచి నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే సంతోషం, అప్పుడే ఆనందం, అప్పుడే క్షేమం, మేలు. మనసులో పెట్టుకోండి. కంటిన్యూ చేస్తా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి, వీలైతే మోకాళ్ళు ఏంటి